ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి మానవతా దృష్టితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడమైనది. జడ్జి గారు ఆగండి బాబు, బాబు ఆగండి. శిక్ష వేసి నా కూతురికి అన్యాయం చెయ్యొద్దు బాబు. దానికి భగవంతుడు చేసిన అన్యాయం చాలు. ఇక మీ కోర్టు కూడా దానికి అన్యాయం చెయ్యొద్దు బాబు. ఈ హత్య అది చెయ్యలేదు, నేను చేశాను ఈ హత్య. దాని కన్న తల్లినైన నేను చేశాను ఈ హత్య. వాట్? ఆఖరి క్షణంలో ఈమె చెప్పే మాటల వల్ల కేసు మొత్తం తలకిందులవుతుంది. 100 మంది నేరస్తులు తప్పించుకున్న తప్పులేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడకూడదు. అందుకే కేసును కొత్త మలుపుకు తిప్పుతున్న ఈ వ్యక్తిని ముఖ్య సాక్షిగా తీసుకోవాల్సిందిగా తమను కోరుతున్నా. ఆల్ రైట్, ఐ విల్ ట్రీట్ హర్ యాజ్ ఎ కోర్ట్ విట్నెస్. బాబు గారు, నాకున్నది ఒకే ఒక ఆడపిల్ల. దాన్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాం. కష్టమంటే ఏమిటో తెలియకుండా, కన్నీళ్లు రాకుండా గారాబంగా చూసుకున్నాం. చిలకలా పెంచుకున్న నా బిడ్డని రాబందు చేతిలో పెట్టినట్టుగా ఆ రాక్షసుడికి అందించాం. ఆ పాపిష్టి వాడితో పెళ్ళైన రోజు నుంచి కన్నీళ్లతో చేతులు గడుక్కుంది నా బిడ్డ. కట్టుకున్నవాడు కసాయి వాడై దాని బ్రతుకు బొగ్గైపోతుంటే ఏడ్చేది. ఎన్నోసార్లు వాడిని వదిలేసి వచ్చేస్తానమ్మా అనేది. భర్తను వదిలేసిన ఆడదాని జీవితానికి విలువ ఉండదమ్మా అని నచ్చ చెప్పి పంపేసేదాన్ని. హత్య జరిగిన రోజు రాత్రి అతనికి నా బిడ్డకి ఏదో ఘర్షణ జరిగిందని, అతను క్రూరంగా నా బిడ్డను కొట్టి బలవంతంగా ఊరు బయటున్న రహదారి బంగ్లాకు తీసుకుపోయాడని వాళ్ళ పక్కింటి మనిషి వల్ల తెలిసి నేను వెంటనే బయలుదేరి రహదారి బంగ్లాకు వెళ్ళాను. కొట్టాను. అలా ఆవేశంలో ఒళ్ళు తెలియని కోపంతో అరుస్తూ కొట్టాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియకుండా స్పృహ తప్పిపోయింది. ఇవాళ స్పృహ వచ్చిన నాకు నా బిడ్డ మీద నింద పడిందని, ఆమెకు శిక్ష పడుతోందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను బాబు, పరిగెత్తుకుంటూ వచ్చాను. ఈ కొత్త సాక్ష్యం వల్ల ఎన్నో తీరని సందేహాలు, జవాబులేని ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నీ పరిష్కారమై నిజం బయటపడటానికి కొంత అవకాశం కావాలని తమను కోరుతున్నాను. ఆల్ రైట్, కోర్టు 4 రోజుల వరకు, అంటే వచ్చే శుక్రవారం వరకు వాయిదా వేయడమైనది.